వసుధ ఫార్మ్స్. వసుధ, అర్జున్ పెళ్ళై 1 సంవత్సరం కాకమునుపే ఇద్దరూ ఆర్గానిక్ ఫార్మ్ స్టార్ట్ చేస్తారు. అర్జున్ కుటుంబం సాయం చేస్తుంది. ఇద్దరూ కలిసి రాత్రి పగలు పనిచేస్తారు. మొదట్లో అన్నీ బాగుండేవి. కొత్తగా మొలకెత్తిన గింజలు, మొదటి పంట, మొదటి కస్టమర్ వీటన్నిటి మీద వీళ్ళిద్దరికీ గర్వం. కానీ వ్యాపారం రోజురోజుకి కష్టమవుతూ వచ్చింది. ఒకరోజు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి వసుధ మొహం కోపంగా కనిపిస్తుంది. ఇంటికి రాగానే వెంటనే అర్జున్ అడిగింది, ఈ నెల ఖర్చులు ఎలా పెరిగాయి? మన దగ్గర వచ్చే డబ్బులు తగ్గిపోతుంది అర్జున్. నీ లెక్కలు సరిగ్గా లేవు. అర్జున్ అలసటగా అన్నాడు. ఖర్చులు తప్పించుకోలేం వసుధ. మట్టిలో పని చేసేది ఎప్పుడూ లాభం రాదు. కొంచెం కష్టంగా నెమ్మదిగా నడవాలి. వసుధ కోపంగా చూసింది. నువ్వు కష్టానికి మాత్రమే చూస్తావు. నేను నిలబడేదానికి చూస్తాను. ఇలా ఉంటే మనం ఎప్పటికీ లాభం సాధించలేం. అర్జున్ గట్టిగా శ్వాస తీసుకున్నాడు. నువ్వు నేను చేసే పనిని అర్థం చేసుకోవట్లేదు. ప్రతి పని మట్టిలో మొదలవుతుంది. అది సమయం పడుతుంది. వసుధ మాట ఆపలేదు. సమయం కోసం ఎదురు చూడలేను అర్జున్ నేను. నువ్వు మాత్రం రేపటి గురించి అస్సలు ఆలోచించేవాడివి కాదు. ఆ మాట అర్జున్కి నేరుగా గాయమయ్యింది. అతను మెల్లగా అన్నాడు, అంటే నేను నీకు భారంగా మారానా అని. వసుధ నిశ్చయంగా చెప్పింది. అవును, ఇలా జీవితం గడపడం నాకు సాధ్యం కాదు. నాకు విడాకులు కావాలి. అర్జున్ దిగ్భ్రాంతి చెందాడు. ఇలా నేను కొనసాగలేను అర్జున్. ఈ ఫామ్, ఈ జీవితం నాకు భారం అయిపోయాయి. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఏం కావాలి వసుధ? నువ్వు చెప్పు, మనం కలిసి చేసుకుందాం. వసుధ స్పష్టంగా అంది. కలిసి కాదు అర్జున్, నాకు విడాకులు కావాలి. విడాకులా? ఇంత ఆలోచించకుండా ఎలా చెబుతున్నావు? వసుధ గట్టిగా చెప్పింది. ఆలోచించకుండా కాదు, చాలా ఆలోచించి చెబుతున్నాను. నేను ఈ జీవితాన్ని ఇంక మొయ్యలేను. అర్జున్ కళ్ళల్లో నీళ్లు రాలేదు, కోపం కూడా రాలేదు, కేవలం అలసట. అతను నెమ్మదిగా అన్నాడు, నువ్వు నిర్ణయం తీసుకుని ఉంటే నేను ఆపలేను. వసుధ విషయం అక్కడితో ఆపలేదు. ఫామ్ పేపర్లు కూడా నా పేరున మార్చాలి. ఇలా కొనసాగించే శక్తి నాకు లేదు. దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఈ మాటకు అర్జున్ లోపలే కృంగిపోయాడు. అతను మాట్లాడాలనుకున్నాడు కానీ గొంతు పని చేయలేదు. సరే నువ్వు అడిగిందే చేద్దాం. అతని మాటల్లో ఎలాంటి ఎంపిక లేదు, ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి దారి లేదు. కొన్ని రోజుల తర్వాత సంతకాలు పూర్తయ్యాయి. ఫాము, ఖాతాలు, పేరు అన్నీ వసుధకే దక్కాయి. వసుధ ఒక మాట కూడా మాట్లాడకుండా సంతకం చేసింది. అర్జున్ ఆ ఫామ్ దగ్గర నిలబడి చాలాసేపు చూశాడు. వారి మొదటి గింజలు, వారి మొదటి పంట, వారి మొదటి కలలు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఆయన పక్కన ఉండవలసిన వసుధ ఆయనతో లేదు. కలిసి మొదలు పెట్టడం సులువు కాదు. కలిసి నిలబెట్టుకుంటాం కష్టం. డబ్బు, ఒత్తిడి, నమ్మకం కోల్పోతే ప్రేమ కూడా